ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జరుగు పెద్దమ్మా, పెద్దమ్మా జరుగు. అమ్మా ఆద్య, మీ పెద్దమ్మ మీ అమ్మకిచ్చిన మాట తప్పేలా చేయడానికే తప్పుకోమంటున్నావా? వెళ్ళకమ్మా ఆద్య. ఎవరైనా అడుగుతారు గాని ఇక్కడ అడ్డుగా నించున్నారు. ఇన్నాళ్ళు నీ వెనకుండి నడిపించిన వీళ్లే ఇప్పుడు నీ ముందుండి నిన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదంటే నువ్వంటే ఎంత ప్రేమో అర్థం చేసుకో ఆద్య. అవునాద్య, అందరం నిన్ను అర్థం చేసుకున్నాక ఇంకెందుకు వెళ్తావమ్మా? వీల్లేదాద్యా, ఇందాక నుంచి వద్దు వద్దు అని ముద్దు చేస్తూనే ఉన్నారు. సరే వెళ్ళను అని దాని నోట్ నుంచి ఒక్క మాటైనా వచ్చిందా? అంటే వెళ్ళిపోతాననేగా. వదిలేయండి, వెళ్ళనివ్వండి. ఇదిగో, నీ నోటు నుంచి నువ్వు ఒక్క ముక్క కూడా కక్కకూడదు, జాగ్రత్త. నువ్వు అలా గ్రామదేవతలా నించుండిపోతే నీ ఆలోచన మాకెలా అర్థమవుతుందంట? వెళ్ళను అని ఒక్క మాట చెప్పు ఆద్య. వెళ్ళొద్దు అద్యా, వెళ్ళొద్దు. ఆద్య ఉండిపో, మా అందరితో ఇక్కడే ఉండిపో. సరే అయితే. అజ్జకి ఇక్కడే ఉంటుంది. బావా, పెద్దనాన్న, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదంటే నాదొక కండిషన్. ఏంటమ్మా అది? నా కండిషన్కి మీరు ఒప్పుకుంటానంటేనే నేను ఇక్కడ ఉంటాను. మా అన్నయ్యకే షరతులు విధించేంతటి దానవయ్యావా నువ్వు? ఇదిగో, నువ్వు నోరు మూస్తావా? అలిగి వెళ్ళాలనుకున్న ఆద్య ఇప్పుడిప్పుడే మళ్ళీ అల్లుకుపోతుంది. ఆద్య, నువ్వేం చెప్పినా అన్నయ్య కాదండమ్మా. మా వదిన కోసమైనా ఆ పని చేస్తాడు. ఆ కండిషన్ ఏంటో చెప్పు ఆద్య. నాకు శ్రీను నుండి డైవర్స్ కావాలి, డైవర్స్ కావాలి, డైవర్స్ కావాలి. అజ్జా, ఏంటమ్మా, ఏంటొదినా? ఏంటి అందరూ అర్థం కానట్టు బేలమొహాలేశారు? విడాకులు కావాలి అని అడుగుతుంది ఆద్య. నా కొడుకుతో విడిపోతేనే మనందరితో కలిసి ఉంటుందంట. షరత్ ఎంత బావుందో. ఆద్య, ఎందుకమ్మా అలాంటి షరతు పెడుతున్నావు?
మీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కదా. ప్రేమించిన మాట నిజం పెదనాన్న. ఇష్టపడైతే పెళ్లి చేసుకోలేదు. ఏంటి సీనయ్య, ఆచి ఇలా చెప్తుందేంటి? తనేమీ చెప్పలేడు పెద్దమ్మా. చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆ రోజు రామ పెళ్ళి ఆపడం కోసం మేమిద్దరం పెళ్లి చేసుకుని వచ్చినట్టు నాటకమాడము. ఆ తర్వాత శౌర్యతో రామానిచ్చి పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకున్నాక అందరి మధ్య అపార్థాలు తొలగిపోవాలని నిజం చెప్పడానికి నేను వస్తుంటే నా మాట బయటికి రాకూడదని ఈ మంగళసూత్రంతో బలవంతంగా నా గొంతుకి తాళి బిగించాడు. మా నాన్న చావుకి కారణం తనే అని తెలిసిన బలవంతంగా తాళి కట్టి నన్ను ఒక జంతువులా చూసిన. ఆద్య ఆద్య అది కాదు. స్టాప్, లెట్ మీ ఫినిష్ ఇట్. మా పెళ్ళయిందన్న మీ సంతోషాన్ని చంపేయలేక నేను చచ్చిపోతున్నప్పుడు కూడా పశువుల నా మీద పడి బలవంతంగా చేయేశాడు. అమెరికాలో మేము ఉండి మా నాన్న ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నా సరే ఆయన కట్టిన తాళ్ళకి మా మమ్మకి ఎంత విలువిచ్చాడో చూసిన దాన్ని. దేవుడు లాంటి పెద్దనాన్న నీడన పెరిగిన తనకి పెళ్ళంటే తాళ్ళంటే నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలీదు. ఇలాంటి వాడితో నేను కలిసి ఉండడం నా వల్ల కాదు. సీను, ఆద్య చెప్తుంది నిజమేనా? సీను, ఇదంతా నిజమేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.